నడికూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్పై సొంత పార్టీ నాయకులే దాడికి పాల్పడ్డారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ముగిశాక తన నివాసానికి వెళ్తుండగా నరసక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నగుర్ల శ్రీనివాస్, నగుర్ల నాగేష్, నగుర్ల వెంకటేష్ దేవేందర్ గౌడ్ని అడ్డగించి అతనిపై బండలతో దాడి చేశారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే హాస్పిటల్లో పరామర్శించారు. చెప్తానంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు సార్. నేను కొండమూరులు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసిపడదే కానీ వాళ్ళని మీటింగ్ పెడితే కూడా పోలే. అధ్యక్షుడు అయ్యే ముందు కూడా ఎన్నికల సార్ అన్న కూడా మీ దగ్గరికి వచ్చింది సార్. స్టార్టింగ్ నేనే వచ్చాను సార్. ఉన్న వేరే మండలంలో ఈ మండలం రావద్దంటే వాళ్ళందరూ కలిసి ఈ భూమి కూడా చేసింది సార్. నేను ఎవిడెన్స్ చెప్తాను. ఎంత పెద్ద దొంగ ఉన్నది సార్, పెద్ద దొంగ ఉన్నది. ఆ దొంగ బయటకు వస్తలేదు. ఈయన బయటకు వచ్చిండు. ఫస్ట్ పెద్ద దొంగ బయటికి రావాలి. కంపల్సరీ సార్. మా పిల్లలు కష్టపడ్డా సార్. నేను కరోనా 15 లక్షలు పెట్టి తీసుకొచ్చుకుంటా. నేను నా బాధ కష్టపడి చేసుకుంటూ వచ్చిన సార్. నేను ఎవరికైనా ఊళ్ళకి 100 మంది 1000 మంది అడగండి సార్. ఎవరి దగ్గర ఇందిరమ్మ కమిటీలో కూడా వాళ్ళకి ఇచ్చిన సార్. నేను పోలే, ఎందుకంటే నేను పోతే స్థానిక ఎలక్షన్లకి ఇబ్బంది కానీ ప్రతి ఒక్కరు 100 సార్లు ఫోన్ చేసిన సార్. ఒక్కసారి కూడా చేయలేదు తప్పు. కొత్తగా వచ్చిన వాళ్ళు భూమి కూడా చేస్తారు సార్. ఊళ్ళో రాజకీయం చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరి వాళ్ళకి ఎక్కించి కూర్చుంటారు సార్. ఇది నా ఒక్కని కాదు సార్. విలేజ్ వాళ్ళు ఇబ్బంది తింటారు సార్. ఓపెన్ చెప్తున్నా నేను.